అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరులారా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనగా అంతకుముందు మనల్లో ఏమీ లేదు, శక్తి లేదు. ఏ శక్తి లేదు? దైవశక్తి లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలను నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలలో వెలుగై ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మతో మనము నింపబడాలని లేఖనముల ద్వారా మనం చూస్తున్నాం. కనుక ప్రభువునందు ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. దుష్ట శక్తులను పారద్రోలవచ్చు, సాతాను రాజ్యాన్ని కుప్పకొల్చివేయవచ్చు. ప్రార్థన ద్వారా ప్రభువునందు ప్రియ సహోదరులారా, సాతాను రాజ్యాన్ని మనము తగలబెట్టవచ్చు. అందుకని మనము పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్లోకి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోకి నడిపించి జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. అలాగనే పాపమును కూడా ఒప్పింపజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో ఉండాలని మనము ప్రార్థన చేయాలి. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు అని రాయబడింది. కాబట్టి నీలో క్రీస్తు ఆత్మ ఉండాలి. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు శిష్యులకు చెప్తాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీకు ఆదరణకర్తను మీ మధ్యలోకి పంపిస్తానన్నాడు. ఆ ఆదరణకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలను సర్వసత్యంలోకి నడిపించి మనకు జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులు తెలియజేస్తాడు. అందుకని ప్రభువునందు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క శక్తితో మనము నింపబడాలి. దేవుని శక్తి మనకు కావాలంటే మోకాటి అనుభవం కలిగిన ప్రార్థన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి. ఎప్పుడైతే నీలో మోకాటి ప్రార్థన ఉంటుందో, ఎప్పుడైతే నీలో దేవుని యొక్క భయం ఉంటుందో, ఎప్పుడైతే పాపాన్ని వదిలిపెడతావో, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. అందుకని మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకని అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు కదా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి ఆ దైవ శక్తి పొందుకున్న మనుషుడు ధన్యుడు.